జై భీమ్, జై భీమ్. గత 20 రోజుల క్రితం జరిగినటువంటి హైదరాబాద్లో మోంజా మార్కెట్ అనే కాలనీలో మార్వాడి నుండి నివసిస్తున్నటువంటి ఆ కాలనీలో మరి ట్రాఫిక్ విరుద్ధంగా జేఎస్ జ్యువెలర్స్ అనే సంస్థ అధినేత ఆ కారు అక్కడ సంస్థ కూడా ఆ గోల్డ్ షాప్ ముందర కారు ఆపితే ఆ కారు వెనుక ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి సాయి కిరణ్ అనే వ్యక్తి పదే పదే ఆరం రోడ్డు పైన కారు ఎందుకు పెట్టినావు అని చెప్పేసి ఆరం కొట్టినందుకు, అదే కాకుండా ఆ కిరణ్ సాయి కిరణ్ అనే వ్యక్తి కాకుండా ఇతరులు కూడా చాలాసార్లు ఆరం కొడితే ఆయన జేఎస్ జ్యువెలర్స్కి అధినేత అయినటువంటి వాళ్ళ యొక్క అల్లుడు వచ్చి మళ్ళీ ఎందుకు ఆరం కొడుతున్నావు, మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పేసి కేవలము అడిగినందుకే బయటికి వచ్చి కారులోకి దిగి వచ్చి ఇంచుమించు 100 అడుగుల దూరం నుంచి లాక్కెళ్ళి మరి సాయి కిరణ్ అనే వ్యక్తిని ఆ మార్వాడి కుటుంబ సభ్యులంతా ఇంచుమించు 20-30 కుటుంబాలు అందరూ కలిసి కూడా వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి అందరు ఏకమై ఈ సాయి కిరణ్ అనే అతనిపై దాడి చేసింది. మరి పక్కనటువంటి ముదిరాజుకి సంబంధించినటువంటి కులాసులు వచ్చి కూడా ఆయన ఎందుకు కొడుతున్నారు, ఆయన అడిగింది తప్పేంది, మరి ఆయన చేసిన పొరపాటు ఏందని అడిగితే, అరే బాగా ముండా కొడుక నీవు ఎవరు రా మమ్మల్ని అడగడానికి అని చెప్పేసి ఆ ముదిరాజు పాలంపులేకుండా అతన్ని కూడా మరి కొట్టిన సందర్భాలు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంచుమించు 5-6 మంది కులాసులు వేరే కులాల వాళ్ళని కూడా దాడి చేయడం జరిగింది. ఈ మార్వాడీలు రోజు రోజుకి అగత్యాలు మరి తెలంగాణలో అత్యధికంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ మార్వాడీలను వెంటనే అరికట్టే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఏ విధమైనటువంటి ఇలాంటి దాడులు కూడా ఇది ఒక్కటే కాదు, ఇంతకుముందు కూడా మరి కస్టమర్లకు బంగారం జ్యువెలర్స్లో నాణ్యత సరిగా లేదు, మరి సరైనటువంటి సర్వీస్ లేదు అని అడిగితే ఆ కస్టమర్ల పైన కూడా దాడులు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ మార్వాడీలు మరి ఇదే కాకుండా మన రాష్ట్రంలో మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో కూడా మరి స్వీట్ షాప్ కానుంచి పానీపూరి బండి కానుంచి మరి ప్లంబింగ్ షాప్ నుంచి సిమెంట్ షాప్ మరి స్వీట్ షాప్స్ ఇట్లా అనేక రకమైనటువంటి ఈ ఫర్నిచర్కి సంబంధించినటువంటి మరి అదేవిధంగా సిమెంట్ షాపులకు సంబంధించినటువంటి మరి పెయింట్ షాపులకు సంబంధించి ఇట్లాంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మరి ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నది ఈ మార్వాడీలు రావడం వల్ల. చెప్పులు కుట్టేవాడికి చెప్పులు కుట్టే పని కూడా నేర్చుకుంటున్నది. మరి జ్యువెలరీ షాపులు కూడా అత్యధికంగా వాళ్ళే ఉన్నాయి. సరే మేము మార్వాడీలకు వ్యతిరేకం కాదు, కానీ మార్వాడీలు మరి అనుసరించినటువంటి విధానాలకు మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ మార్వాడి షాపుల్లో కూడా మా తెలంగాణకు వచ్చి మా యొక్క వనరులను వాడుకొని మరి ఆ యొక్క పెద్ద జ్యువెలరీ షాపుల్లో పెద్ద పేరు షాపుల్లో మరి మా వనరులు వాడుకొని మరి వాళ్ళ యొక్క మా గుజరాతీ మరి అదేవిధంగా రాజస్థాన్ నుంచి మరి వాళ్ళ యొక్క కార్మికులను తెచ్చుకుంటున్నారు. మా వనరులు వాడుకొని మా యొక్క గాలిని పీలుస్తూ మా యొక్క సంపదను బ్యాంకుల ద్వారా మరి ఆ యొక్క సంపదను లోన్ల ద్వారా తీసుకొని మరి మా యొక్క సంపదను వాడుకొని మాకు కూడా కనీసం వాళ్ళ షాపుల్లో ఉపాధి కూడా కల్పించలేకపోతున్నారు. మా సంపద మాది, బ్యాంకు లోన్లు మావి, మరి స్థలము మాది, రాష్ట్రము మాది, కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు మాత్రం మీ మార్వాడి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఉపాధి కోల్పోయే పరిస్థితి మరి తెలంగాణ రాష్ట్రంలో మారడం వల్ల అత్యధికంగా జరుగుతుంది. కాబట్టి కొన్ని ప్రభుత్వాలు కూడా ఈ మార్వాడీలకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ఈ మార్వాడి అనే వాళ్ళు ఈ దేశ సంపదను బ్యాంకుల్లో మరి అత్యధికంగా లూటు చేసినటువంటి ఈ మార్వాడీలు అత్యధికంగా 1000 కోట్లు కూడా దోచుకొని విదేశాలకు పాల్గొనేటువంటి ఈ మార్వాడీలు. కాబట్టి ఈ మార్వాడీల పైన తక్షణమే ప్రభుత్వం ఈ దాడి జరిగి కూడా మరి 20 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ 41 మరి నోటీస్ ఇచ్చి వాళ్ళకు బెయిల్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలా పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం కాదు, ఇలాంటి దాడులు కూడా ఇక ముందు కూడా జరగకుండా మరి బలమైనటువంటి చట్టాలు కూడా ఏర్పడాలి. కాబట్టి ఈ మార్వాడీల పైన మేము వ్యతిరేకంగా కానీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల పైన మరి మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ మాధవరాజు గారు ఏమని మాట్లాడుతున్నారంటే ఒకే దేశము కాబట్టి ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం వాళ్ళు కూడా వలస జీవులుగా వెళ్ళే అవకాశం ఉంది, మరి ఎవరైనా ఎక్కడైనా బతుకొచ్చని ఈ మాధవరాజు గారు కూడా అంటున్నారు. కాబట్టి మాధవరాజు గారికి ఒకటే చెప్తున్నాం, ఈ బీజేపీ సంబంధించినటువంటి పాలనలో మీరు బీజేపీ మద్దతు ఇస్తుంది, ఈ వాళ్ళని కాపాడే ప్రక్రియగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే క్షమాపణలు చెప్పాలి. హైదరాబాద్ శ్యామ్ అనే తెలంగాణ శ్యామ్ అని చెప్పేసి ఆయన ఉద్యమకారుడు, ఆ ఉద్యమకారుడు మాట్లాడితే
ఆయనను పోలీసు వాళ్ళు బెదిరించి మీరు వెంటనే మా ఆఫీస్కి రావాలి, మీ దగ్గర మాట్లాడాలి అని చెప్పి భయప్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక దళిత నాయకుడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఒక నక్సలైట్గా, ఒక ఒక ఉగ్రవాదిగా వాళ్ళని చిత్రీకరిస్తున్నారు. ప్రశ్నిస్తే ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉన్నట్టుగా మాట్లాడితే ఒక ఉగ్రవాదిగా, ఒక నక్సలైట్గా వాళ్ళని చూస్తున్నారు. కాబట్టి ఇట్లాంటివన్నిటిని అరికట్టి మరి రాబోయే కాలంలో మార్వాడీల పైన పెద్ద ఎత్తున మరి ఇప్పటికే ఊరుకోము, మా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని ఏకమై మరి ఈ మార్వాడీల పైన పెద్ద ఎత్తున హైదరాబాద్లో మేము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. పెద్ద ఎత్తున ఈ మార్వాడీల అగత్యాలను వెంటనే అరికట్టాయి. మరి ముందుకు ఎన్నో బలమైనటువంటి సంఘాలను అందరినీ తీసుకెళ్లి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేసే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్.